ఈ పేటలో నుంచి ఇంకొక పేటలోకి వెళ్ళలేకపోతున్నాం. ఈ బజార్ నుంచి ఇంకొక బజార్‌లోకి వెళ్ళలేకపోతున్నాం. చూడండి, మనం మనం ఆరాధిస్తున్న దేవుడైతే ఎక్కడి నుంచి దిగొచ్చాడాయన? పరలోకములో ఉన్న నా యేసయ్యా మనిషిగా మన మధ్యనకు దిగి వచ్చాడమ్మా. ఎక్కడి నుంచి దిగొచ్చాడాయన? పరలోకముల నుండి భూమి మీదకి దిగొస్తే నీవు నేను మనం ప్రియులరా, లైవ్లో వీక్షిస్తున్నటువంటి వారందరూ కూడా గమనించండి. చాలా మందికి ప్రార్థన కూడా చూడండి, ఇప్పటికే ఆల్రెడీ గొంతు గొంతులో గల్లీ గల్లీలో చర్చిలు ఉన్నాయి. ప్రతి గొంతులో కూడా పాస్టర్స్ ఉంటున్నారు. అయినప్పటికీ సరే ఇక్కడి నుంచి మరొక చాటుకు రావడానికి, మరొక చాటుకు వెళ్ళడానికి చాలా ఇబ్బంది పడుతున్నారు. కానీ నువ్వు ఆరాధిస్తున్న దేవుడు, నిన్ను నమ్ముకున్న దేవుడు ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చాడు? ఒకసారి ఈ రాత్రికాల సమయంలో ప్రశ్నించుకోవాలి. దేవుడి కార్యాలు కావాలి, పాస్టర్ గారండి ప్రార్థన చేయండి అని చాలామంది చెప్తున్నారు. కానీ నిజానికి నీలో కూడా ఆ ప్రయాస ఉండాలి, నీలో కూడా ఆ భారం ఉండాలి. నీలో భారం లేకుండా దేవుని కార్యాలు జరగవు. నీలో కూడా భారం ఉండాలి. చూడండి, యేసుక్రీస్తు ప్రభువారు ఆయా ప్రాంతాల్లో, గ్రామాల్లో తిరుగుతూ ఉన్నప్పుడు ఒక ఆమె రోగముతో ఉందండి. ఆమె రోగము ఎన్ని సంవత్సరాలు తెలుసా? 12 సంవత్సరాల నుంచి రోగంతో ఉంది. ఆమెకి ఏం రోగం అంటే రక్తస్రావ రోగం. చూడండి, ఎప్పుడు బ్లీడింగ్ అవ్వడమే. అయితే ఆమె జీవితంలో అందరూ తులసివేశారు, అందరూ నెట్టివేశారు, అందరూ కాదనుకున్నారు. కానీ ఈమె యేసుక్రీస్తు ప్రభువు వచ్చాడన్న సంగతి తెలిసి యేసుక్రీస్తు ప్రభు ఉన్న చోటుకెళ్ళిందేమో. ఎక్కడికెళ్ళింది? ఆయన ఉన్న చోటకెళ్ళి, అర్థమైందా? ఆయన వస్త్రం ముట్టుకుంటే చాలు నేను బాగుపడతానని ఒక ప్రగాఢమైనటువంటి విశ్వాసం, నిరీక్షణ ఆమెలో ఉండటం వలన ఆమె ఆయన దగ్గరికి వెళ్ళడం జరిగింది. ఎప్పుడైతే ఆయన దగ్గరికి వెళ్ళిందో ఆమెకి వెంటనే స్వస్థత జరిగింది. నా యొద్దకు రండి అప్పుడు నేను, అంటే మనం వెళ్ళకుండా దేవుడు మన దగ్గరికి రాడు. వాస్తవానికి జ్వరమే వచ్చిందనుకోండి మనం ఎక్కడికెళ్ళాలి? డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి, హాస్పిటల్‌కి వెళ్ళాలి. వెళ్ళినప్పుడు తెలుసుకొని కార్యాన్ని చేస్తాడు. అలాగే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆత్మీయంగా కూడా దేవుడు మన జీవితంలో కార్యములు చేయాలంటే ఆయన దగ్గరికి రావాలి. ఈ రోజుల్లో చాలామంది ప్రజలు ఎలా ఉన్నారంటే దేవుని దగ్గరికి చూడండి ఎల్లలేనన్ని పనులు పెట్టుకొని ఉన్నారండి. ఎన్ని పనులు అయ్యగారు? ఎల్లలేనన్ని పనులు. అంటే దేవుని దగ్గరకు కూడా వెళ్ళలేనన్ని పనులు, అంత భారాన్ని పెట్టుకొని జీవిస్తూ ఉన్నారు. అయితే గమనించండి, నీ జీవితంలో